ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభం కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు, ఈ సృష్టి తర్వాత దేవుడు మానవులను మంటితో చేసి వారిలోకి తన జీవవాయువును ఊదినప్పుడు వారు జీవించు వారిగా అయ్యారు. కుండలు చేసే కుమ్మరివాడు సారె మీద రాగిడి మట్టిని అనగా జిగట మంటితో కుండలను చేస్తాడు. ఒకవేళ కుండలు సారె మీద విడిపోవడం కానీ జారిపోవడం కానీ జరిగితే మరలా మన్నును తీసుకుని దానితో మరలా కుండను చేస్తాడు. ఏదెను తోటలో దేవుడు మట్టితో 2 కుండలను చేశాడు. అంటే మట్టితో 2 మనుషులు చేశాడు. అయితే వీరు దేవుని మాటలోంచి తప్పిపోయారు, పడిపోయారు. అయితే దేవుడు వారిని తిరిగి కట్టుటకు ప్రయత్నించాడు. కానీ వారు తమ పాపమును ఒప్పుకొనక, తప్పుకొనటమే కాక దేవుని మీద తప్పు మోపి, దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని కోపానికి పాత్రులై, దేవుని నుండి దూరమై వెళ్ళిపోతున్న వారిని చూస్తాం. ఒకసారి ఆలోచించాలి. సారె మీద ఉన్న జిగట మన్నును సరిచేయగలిగిన దేవుడు ఆ మంటిని సరిచేయకుండా కూడా చెత్తలో పారివేయగలడు. ఇది మనకు అర్థం అవడం మంచిది కదా. ప్రియులారా, మనము దేవుని చేతిలో ఉన్నాం. దేవుడు మనల్ని నిలవబెట్టుటకు, పడగొట్టుటకు దేవుని చేతిలో ఉంది. అది మనిషి అయినా, రాజైనా, రాజ్యమైనా, జనమైనా, ఏ మనిషి అయితే, ఏ రాజు అయితే, ఏ రాజ్యమైతే, ఏ జనమైతే చెడుతనం చేస్తుందో దేవుడు వారిని శిక్షిస్తాడు. కానీ ఆయన వారిని అనగా మనిషిని కానీ, రాజుని కానీ, రాజ్యాన్ని కానీ, జనము కానీ అలా నశించిపోవటం ఇష్టం లేక వారిని సరిచేయటానికి, తాను సరిచేసి దీవించటానికి ఇష్టపడే దేవుడు. ఒకవేళ వారి సరి అవ్వకపోతే వారిని బట్టి దేవుడు దుఃఖపడతాడు. నిన్ను సరిచేయు దేవుని చేతిలో నీవు ఉంటే నీవు ఆశీర్వదింపబడతావు, కాపుదల ఉంటుంది, ఆరోగ్యం పొందుకుంటావు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర
మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని చేసిన కుమ్మరి, మేము పడిపోయినప్పుడు మమ్మల్ని సరిచేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడివి. ఈ ఉదయకాలం మీరు నిలవబెట్టుటకు, పడగొట్టుటకు ఎవరినైనా దేనినైనా శక్తి కలిగిన వారమని ఎరిగి, మీరు వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము సరిచేయబడి మీ పరలోకపు భూ సంబంధమైన దీవెనలు పొందుకోవడానికి, మేము విధేయులమై అభివృద్ధి పొందగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలని వారికి కలిగిన అంతటిని దీవించండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరినీ దీవించండి. చిన్న పిల్లలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, మన చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, వివాహాలు కావలసిన వారికి వివాహాలు, అయిన వారికి గర్భఫలాలు, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అని తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, వర్షాలు ఇమ్మని, వీరికి కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.